Hey guys, welcome back to Miss Ananta. Welcome back to Mount Ananta. ఏంటి ఇప్పుడు ఒక చోట కూర్చొని ఇంట్రో చెప్తాను, విష్ చేసి సబ్స్క్రైబ్ చెప్తాను. ఇప్పుడు ఏంటా ఏం లేదనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది ఒక సడన్ ప్లాన్. తమ్నైల్ చూసారు కదా. అప్పుడు 1 hour డిసైడ్ అయ్యి బెంగళూరుకి స్టార్ట్ అవుదాం అనే వ్లాగ్ అనమాట ఇది. యాక్చువల్లీ ఉగాదికి ముందే నేను బెంగళూరు వెళ్ళాను, ముందు రోజే. బట్ నేను ఫస్ట్ ఉగాది వ్లాగ్ లేట్ అయిపోయింది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. టీమ్ అడుగుతూనే ఉన్నారు, నేను ఇంకా ఇవ్వలేదు ఫుటేజ్, వాయిస్ ఓవర్ అవని చెప్పి అది లేట్ అయిపోయింది. సో వెంటనే ఈ బెంగళూరు ట్రావెలింగ్ వ్లాగ్ పెట్టాను అనమాట. సో హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. యాక్చువల్లీ ఇది సడన్గా అనమాట, మా అక్కని కలవాల్సి వచ్చింది, సో అందుకే స్టార్ట్ అయ్యాను. అండ్ ఇక్కడ మా అక్క మ్యారీడ్ కదా, మేము ఆ రోజు ఓకే వెళ్తున్నాం కదా అని చెప్పి ఈ స్వీట్స్, ఫ్రూట్స్, పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి తనకి బాగా ఇష్టం అనమాట. సో మా మావయ్య వాళ్ళ చెట్టుకి మామిడికాయలు కాసాయి, సో అవే తీసుకొని వెంటనే అప్పటికప్పుడే పచ్చడి పట్టాం. మేము యాక్చువల్లీ ఇయర్ ఇంకా పట్టుకోలేదు, పట్టుకుందాం అనుకున్నాం. బట్ సడన్ ప్లాన్ వచ్చి ఫస్ట్ తనకి పట్టించేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు కొట్టించి అప్పటికప్పుడు పచ్చడి పెట్టి మిరపకాయలు, కారం, ఇంకా స్వీట్స్ ఇవన్నీ కూడా అనమాట. సో ఇది ఐ థింక్ మ్యారీడ్ ఉమెన్ హైలీ రిలేట్ అవుతారు, అండ్ బ్యాచిలర్స్ జెంట్స్ ఎక్కువ రిలేట్ అవుతారు నాకు తెలిసి. అండ్ ప్లాన్ ఆఫ్ ట్రావెల్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి బెంగళూరు వెళ్తున్నాము. ఈ బెంగళూరు షాపింగ్ బ్లాగ్ వచ్చాను నాకు తెలిసి. ఒక పని సంథింగ్ డిఫరెంట్, ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ అండ్ ఎక్స్క్లూజివ్ గా మేము షాపింగ్ కే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ స్లీపర్ లో వెళ్ళిపోయాను. నాకు ఏ టైం అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది డే ఆ నైట్ నాకు ఫస్ట్ స్లీపర్ ఉండాలి. సో ఫస్ట్ అయితే నేను అక్కడ స్లీపర్ లో వెళ్ళిపోయాను. నాకు ఏసీలో సీటర్ ఇచ్చినా సరే నేను కూర్చోను, కానీ నాన్ ఏసీలో స్లీపర్ ఇచ్చినా నేను హ్యాపీగా వెళ్ళిపోతా. నేను ఆ టైప్ అనమాట. మీరు ఏ టైప్ నాకు కమెంట్స్ లో చెప్పండి, నేను తెలుసుకుంటే నాకు నిజంగా చూడాలని ఎంతమంది నాలాగా స్లీపర్ బ్యాచ్ ఉన్నారు, ఎంతమంది సీటర్స్ ఉన్నారు అని చెప్పి. సో ఫస్ట్ విజయవాడ టు హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాను. రూమ్ కి వెళ్ళగానే ఫస్ట్ నాకు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది, ఎందుకంటే ట్రావెలింగ్ లో నేను ఇరుకుపోయానంటే నేను ఆ స్క్రిప్ట్ కొన్ని ప్రమోషన్స్ అండ్ షూట్స్ నేను వాయిస్ ఓవర్ చెప్పేది, స్క్రిప్ట్ రాసేవి కొన్ని ఆగిపోయినాయి. సో అది చేసేసుకొని వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో చెప్పాను కదా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తున్నాం బెంగళూరు అని చెప్పి. సో మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అత్తయ్య గారిని తీసుకురావడానికి సంథింగ్ ఎక్కడికో వెళ్ళారు, ఎవరు లేరు ఇంకా. సో ఇంకా నేను జెప్టోలో నాకు ఆకలిస్తుంది బాగా, డిన్నర్ టైం దాటిపోయింది, ఏం లేదు ఇంట్లో. సో ఇంకా జెప్టోలో హలీం పెట్టుకొని తిన్నా, ఓకే బాగానే అనిపించింది. బట్ స్పైస్ ఇంకొంచెం ఎక్కువ బాగుంది, నా స్పైస్ టాలరెన్స్ ఎక్కువ కాబట్టి ఇంకొంచెం స్పైసీ ఉంటే బాగుంది అనిపించింది. బట్ వాళ్ళెవరికైతే అస్సలు నచ్చలేదు. అండ్ నేను ఇక్కడ ఫ్రూట్స్ ఎందుకు పర్చేస్ చేశాను అంటే చదువుతున్నా అంటే మా అక్క వాళ్ళ బాబు చార్విక్, వాడికి మనం ఏం తెచ్చాము చాక్లెట్స్ ఇవన్నీ కాదు, ఫస్ట్ ఫ్రూట్స్ తెచ్చారా ఎవరన్నా, ఫ్రూట్స్ తెచ్చారంటే వాడు ఇట్లా అనమాట. అది ఫస్ట్ నుంచి మా అక్క అలవాటు చేసింది, తను ఫ్రూట్స్ తింది కాబట్టి అట్లీస్ట్ వాడైనా తినాలి అని చెప్పి. సో అయితే కార్లో స్టార్ట్ అయ్యాము. ఐ థింక్ మేము స్టార్ట్ అయ్యేసరికి నైట్ 1 అయింది. ఈ టైంకి వెళ్తాం కరెక్ట్గా 9:30. ఈసారి మా ఫ్రెండ్ వాళ్ళ పాపని ఇక్కడే వదిలేసింది అనమాట. బట్ వచ్చేటప్పటికి వాళ్ళ పాప రియాక్షన్ చూడాలి, ఏడవలేక నవ్వలేక, అది నేను ఫ్యూచర్ వ్లాగ్స్ లో చెప్తాను. అండ్ కార్ లో అయితే నైట్ 1కి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళది ఈ గూగుల్ మ్యాప్స్ చెప్పినప్పుడు మనకు వాయిస్ ఇస్తుంది కదా, జస్ట్ నార్మల్ గా మొబైల్లో కానీ కార్ లో లైక్ బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు. బట్ అది లేదు, ఎందుకో ఐ థింక్ రీసెట్ చేసినా అవ్వలేదు. సో ఏమైందంటే మేము చూసుకోలేదు, అది ఎలాగో ఇండికేషన్ ఇస్తుంది కదా వే మారాలి అంటే అని చెప్పి అనుకుంటే అది ఇవ్వలేదు. మేమేంటి ఇదేంటి అయిపోయింది మిస్టేక్. 15 kilometers తెలుసు కదా ఒక్కసారి ఓఆర్ఆర్ ఎక్కితే అని చెప్పి. సో ఒక్క చిన్న మిస్టేక్. యాక్చువల్లీ మా ఫ్రెండ్ చెప్తున్నాడు, తను లస్సీ తాగుతున్నాడు, ఏదో చెప్తుంటే ఈయనకు అర్థం కాలేదు గోపి గారికి. సో ఒక్క చిన్న రోడ్ మిస్టేక్, అది 15 kilometers వెళ్ళాము. నేను ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను. సో అదంతా తిరిగిన తర్వాత ఇంకా ఇటు శంషాబాద్ ఊర్లోంచి వచ్చేసి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అక్కడ నేను ఓకే ఫైన్, నాకు అది ఫేవరెట్ అనమాట. మొత్తానికి అది రాగానే మా వాళ్ళు అన్నారు, ఓకే మొత్తానికి నీకు నచ్చిన ప్లేస్కే వచ్చామని చెప్పి అన్నారు. దట్స్ మై మోస్ట్ ఫేవరెట్, చాలా పీస్ఫుల్ గా ఉండిద్ది నాకైతే అక్కడికి వెళ్తే. అండ్ ఆ మిస్సింగ్ రోడ్ వల్ల ఒక గుడ్ జరిగింది. నెక్స్ట్ మేము ఇంకెక్కడ ఆగలేదు, కానీ బ్రేక్ఫాస్ట్ కి మాత్రం ఆల్మోస్ట్ బెంగళూరు వచ్చేసిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత సమరాస్ వెజ్ అని చెప్పి దానిలో బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ ప్లే ఏరియా బాగుంది. అండ్ నాకు ఫస్ట్ బెంగళూరు ఫుడ్ మీద మంచి ఒపీనియన్ లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఎన్నో సార్లు మా అక్క వాళ్ళతో బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎందుకు అసలు అంత ఫుడ్ అంత బాగా నచ్చదు. మేబీ ఐ థింక్ విజయవాడ నుంచి కదా తెలియదు బస్సులోనే కదా.
ఫింగర్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు బెంగళూరు మొత్తం మీద ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని. అక్కడ కూడా నేను చాలా డౌట్ గా తిన్నా, నాకు పెద్ద ఏం నచ్చలేదు. ఐ థింక్ మేము తీసుకున్న రవ్వ దోశ, సమ్ పూరి, ఉతప్పం, ఇంకోటి ఏదో తీసుకున్నారు. వీటిలో ఒక్కటేదో హిట్ అయింది, నాకు అది కూడా గుర్తులేదు. ఎందుకంటే ఐ థింక్ మోర్ దాన్ 15 days అయిపోయింది నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, సో అంత క్లియర్ గా గుర్తులేదు. అండ్ నేను ఇక్కడ తింటుంటే అమ్మాయిలు కావాలని వీడియో తీసేప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తారు, క్యూట్ గా తింటారు, తర్వాత నేను అలా కాదు, నేను ఎక్కడైనా ఒకేలా తింటాను. ఎందుకంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఐ డోంట్ కేర్ లిటరల్లీ. సో నేను ఆ కామెంట్స్ ని కూడా పట్టించుకోను. సో ఓకే సర్ప్రైజ్ ఇద్దాం వాడికి అన్నట్టు వాడు పడుకున్నప్పుడు చార్విక్ అప్పుడే నేను వచ్చేసిన తర్వాత వాడు ఎంత క్రాంకీ బిహేవ్ చేస్తున్నా అంటే, ఆ క్రాంకీనెస్ ఎందుకు వచ్చిందంటే మా బావ తన్ని వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరికి పంపించేస్తామనగానే అది గుర్తుపెట్టేసుకున్నాడు, ఇప్పుడు నన్ను పంపించేస్తారా అని. అందుకే నేను రాగానే ఫస్ట్ నేను తీసుకెళ్లిపోతున్నానేమో అని చెప్పి అంత క్రాంకీగా బిహేవ్ చేశారు. బట్ ఓకే ఫైన్, లాస్ట్ లో తర్వాత వచ్చాడు, బాగా ఆడుకున్నాం. దిస్ ఈజ్ ఫర్ ద ఇంతే బెంగళూరు బ్లాగ్ మాత్రం ఇంతే మొత్తము. అండ్ చెప్పాను కదా షాపింగ్ బ్లాగ్స్, ఇక్కడ నుంచి ఒక 2-3 ఐ థింక్ 3 బ్లాగ్స్ కన్ఫర్మ్ వస్తాయి, బెంగళూరు షాపింగ్ బ్లాగ్స్. డోంట్ మిస్ ఇట్ అండ్ కీప్ సపోర్టింగ్ మిస్ అనంత. డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్ అనంత.